ఇలా వచ్చే 21 జూన్ 2025 ఏం ఆకనుకుంటున్నారా? నేను మా మామ జిల్లడాకు కొట్టేస్తున్నాము. నేను మా మామ పనిగా పిలుచుకుని జిల్లడాకు కొట్టడానికి విధంగా పైర్లేక మొత్తం అంతా వేయడానికి మా మామ మొత్తం అంతా ఎర్లీ మార్నింగ్ 6:30కి పని స్టార్ట్ చేసాం. జిల్లడా కొట్టాము మా మామ నేను. కొట్టిన తర్వాత 9 o'clock కంప్లీట్ చేసాము. 9 o'clock వరకు జిల్లడా కొట్టాం. కొట్టిన తర్వాత మా భోజనం చేస్తుంటాం. పులుగు అన్నం తింటున్నాం చూడండి. ఈ విధంగా 12 గంటలకు కరెంట్ వస్తుంది కాబట్టి అందరికీ మేము జిల్లడా కొట్టడానికి వెళ్ళాము మా మామ నేను. తర్వాత మా మామని పిలుచుకొచ్చి టాటర్ వచ్చింది. మనం మొదటి రోజు ఏ విధంగా నీట్ గా తొక్కుకున్నాము, పొలం అంతా దున్నుకున్నామో ఆ విధంగా రెండో రోజు కూడా ఈ విధంగా పొలం మొత్తం నీట్ గా మరి ఒకసారి దున్నుకోవాలి. నీట్ గా ఉంటాను. మనం పొలం మరోసారి దున్నుతున్నాం కాబట్టి నీరు ఎక్కువగా కాకుండా నార్మల్ గా పెట్టుకోవాలి, సలపాగా పెట్టేసుకొని దున్నుకోవాలి బాగా నీటి పొలం అంతాను. వరి పంట సాగు చేసేటప్పుడు పొలం ఏ విధంగా దున్నుకోవాలి అనే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా దున్నడానికి వచ్చాడు. మనం దున్నేటప్పుడు మట్టి పిల్లలు లేకోకుండా చూసుకోవాలి, చితకులు లేకోకుండా చూసుకోవాలి. దున్నిన తర్వాత కొంచెం నిలబెట్టేసేసి టాటర్ ని ఈ విధంగా దున్నిన తర్వాత మనం ఉదయం కొట్టుకొచ్చిన జిల్లడు కొమ్ములు ఆకులు ఈ విధంగా పొలంలో మొత్తం నీట్ గా పరుచుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు సత్తుగా ఏర్పడుతుంది ఈ జిల్లడాకులు. నేను పొలం వరిమలక చల్లే పొలంలో ఈ విధంగా జిల్లడాకు పరుచుకోవడం వల్ల బాగా తొక్కించుకోవడం వల్ల ట్రాక్టర్ తో మనకి వరిమలక బాగా పైరు బాగా నీట్ గా వస్తుంది మనకి. ఈ విధంగా జిల్లడాకు పరుచుకున్న తర్వాత మనం పొలంలో ట్రాక్టర్ తో నీట్ గా తొక్కించుకోవాలి, దున్నించుకోవాలి. జిల్లడాకు మొత్తం కనిపించుకోకుండా చూసుకోవాలి. వరిమలక చల్లే పొలంలో మీరు కూడా ఈ విధంగా జిల్లడాకు కొట్టేసుకుంటారో లేదో కూడా కామెంట్ తెలియజేయ మర్చిపోకుండా. ఈ విధంగా జిల్లడాకు పరుచుకున్న పొలంలో ట్రాక్టర్ తో నీట్ గా తొక్కించుకోవాలి, జిల్లాకు కనిపించుకోకుండా నీట్ గా తొక్కుకోవాలి. ఈ విధంగా దున్నేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా పొలం మొత్తం నీట్ గా సమానంగా ఉండే విధంగా దున్నుకోవాలి. తర్వాత ఎద్దులు కాడమానకు తాళ్ళ కట్టుకొని ఈ విధంగా లాక్కోవడం ద్వారా మనకి హెచ్చు తగ్గులు లేకోకుండా సరి సమానంగా చూసుకోవాలి. విధంగా సరిపోతుంది. ఈ విధంగా మమ్మ నేను కాడమాన పట్టుకొని లాక్కుంటే హెచ్చు తగ్గులు లేకోకుండా పొలం మొత్తం నీట్ గా చేసుకున్నాము. ఈ విధంగా వరి మలకి మనం చల్లుకునేటప్పుడు ఈ విధంగా పొలం మొత్తం నీట్ గా రెడీ చేసుకున్నాం. మీరు ఏ విధంగా రెడీ చేసుకుంటారో పొలం మొత్తం కామెంట్ లో తెలియజేయ మర్చిపోకుండా.